నర్సీపట్నంలో జరుగుతున్న శంకరావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి రోజు చూసాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు. ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చాడు తెలుసా? సన్నబియ్య సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు, చాలా మందికి ఇక్కడ తెలియదు. 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు జగన్ ని పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ. అందుకే ఆయన నాడు నేడు అని ప్రకటిస్తే అందరూ అబ్బా ఎంత బాగుందిరా అని అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో పనులు ప్రారంభించి ఆపేసింది ప్రభుత్వం. ఈ జగన్ ఎంత మెంటలోడ్ అనేది ఒక ఉదాహరణ ఇస్తా. మనం కట్టిన ప్రభుత్వ భవనాలకి, మనం కట్టిన పాఠశాలలకి రంగులేసి ఈయన పెద్ద పొడిచినట్టు పీకినట్టు ఈ రోజు చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు తల్లి, ఈరోజు మన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ముఖ్యమంత్రి. ఏకంగా పాఠశాలలన్నీ మూసేసి అన్ని పాఠశాలలు ఒకే దగ్గర తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈ రోజు పోస్టులు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు తల్లి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ అంటే మన బిడ్డలు ఎవరైతే పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళు అనేక కారణాల వల్ల చదువు మానేసిన సంఖ్య దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో అది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అది 16.3 ఉంది. ఏకంగా గత సంవత్సరంలో 173,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాఠశాలలు కట్టారు, ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారు, టాయిలెట్లు మరుగుదొడ్లు కూడా కట్టారు. అంతెందుకు ఏకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఈ విధానం మేము తీసేస్తాం, 117 జియో రద్దు చేస్తాం, మళ్ళీ విద్య మన పిల్లలకి దగ్గర చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా నిరుద్యోగ యువకులు కూడా తెలుపుతున్నాం. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 170,000 టీచర్ పోస్టులు ఆనాడు భర్తీ చేశారు. 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పనిసరిగా పెండింగ్ పోస్టులని డిఎస్సి ద్వారా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదవాడంట. అవును నిజమే, జగన్ 1,00,000 కోట్ల ఆస్తున్న పేదవాడు. జగన్ 1,00,000 రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడు. నిజమే, జగన్ భారతీ సిమెంట్ సాండోర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. నిజమే, హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడపలపాయలో ప్యాలెస్, మంగళగిరిలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ ఉన్న పేదవాడు. తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే చెప్పా, జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని. తల్లి, పాదయాత్రలో నేను మైక్ పెట్టుకుంటే మైక్ లాక్కున్నారు. ఊరు దగ్గరికి వచ్చినప్పుడు స్టూల్ ఎక్కి అందరు చేతులు ఊపాలనుకుంటే స్టూల్ లాక్కున్నారు. చివరికి నేను బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కున్నారు. ఇప్పుడు ఏకంగా తల్లి ఊరు వెళ్ళి ఎర్ర బుక్ చూపిస్తున్నా. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాలు కట్టుకుని తిరుగుతావు. అయ్యన పాత్రుడు గారు నేను కలిసి
25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు ఉన్న రోడ్ల పైన కనీసం ఒక్క గుంట పూడ్చలేని దద్దమ్మ. నేను ఆనాడు హెచ్సిఎల్, ఫాక్స్కాన్, టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. ఈ అన్నిటిపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి, ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. మీకు కంపడదు. ఈ రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది అకౌంట్లో, నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పోతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు. చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి, ఇంకా కట్టింగ్ మాస్టర్ అనే కదా తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, రైతులకు రావాల్సిన సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్. అసలు ఈరోజు ఎంత ఫిట్టింగ్ అంటే ఈయన పరుపాటున 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ మనం కాల్చామంటే, అంటే రోజుకొక గంట టీవీ ఎక్కువ చూస్తే మన రేషన్ కార్డు కూడా కట్ చేస్తాడు ఈయన. భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. తల్లి, ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. ఈ రోజు వస్తున్నారు ఈ వాలంటీర్ వాసు, ఇంటింటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు. ఆ అబద్ధం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తామంట. వాళ్ళందరూ మీరు ఒకటే చెప్పాలి తల్లి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలు హాస్పర్ మోటార్ అందజేశారు. మహిళలకి హాస్టల్లో సమాన హక్కు అన్నగారు కల్పించారు. అన్నగారు తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి టర్మ్ లో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకం, చంద్రన్న బీమా, అన్నదాత సుఖీభవ, పెళ్లి కానుకలు, పండగ కానుకలు అందేందుకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1 కాదు 2 కాదు 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తల్లి, మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. అది మా మేనిఫెస్టో. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 2వ హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మేము వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంత బా 45,000 రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. 3వ హామీ, ప్రతి రైతుకి ఆర్థిక సాయంగా ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. 4వ హామీ, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులైతే చూపించండి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000,
5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటి? నా గొంతు పోయింది. 6వ హామీ ఏంటబ్బా? 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని 3కి అప్పగించాడు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స సత్యనారాయణ, రెండోది విజయసాయిరెడ్డి, మూడోది ఏకంగా వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు 3 పడి ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని పందుకుక్కలాగా తినేస్తున్నారు. ఆనాడు విశాఖ ఉక్కుని కాపాడుతానన్న వ్యక్తి ఈ రోజు ఏకంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈ సభాముఖంగా ప్రజలు నేను హామీ ఇస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు తల్లి. కొన్ని హామీలు మేము గుర్తు చేస్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాడు, చేయలేదు. విశాఖపట్నం అద్భుతమైన మెట్రో రైలు కడతా అన్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, 1 ఎకరాన్ని కూడా అదనంగా సాగునీరు అందించలేదు. అంతేకాదు విశాఖపట్నం జిల్లాకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తాడంట. మనకున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయినాయి. నిన్న అనకాపల్లిలో కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చానండి, గిఫ్ట్ ఇచ్చా. ఎందుకో తెలుసా? భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఒక కానుకగా ఆ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చాను. ఇంకా నర్సీపట్నం నియోజకవర్గంకి వచ్చేగల నర్సీపట్నం అనేది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇక్కడ ఒక పులి ఉంది. ఎవరది? పెద్దలు అయ్యన పాత్రుడు గారు 2019లో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి